పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకొచ్చేటప్పటికి ఘన విజయం సాధ్యమైంది. అంటే అనుకోకుండా కలిసి వచ్చిన ఏదో కలిసి వచ్చే కాలం నడిచి వచ్చా అంటారు కదా, అలాగే వచ్చారా పవన్ కళ్యాణ్? అట్లేం కాదు, పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్ తో ఉన్నాడు ఫ్రమ్ ద బిగినింగ్. మరి ఎందుకనో తెలియదు కానీ మెగా కుటుంబంలో చిరంజీవికి అంత ద్వేషం ఉన్నట్టుండదు. ఏది రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే చిరంజీవికి లేదు, నాగబాబుకి కూడా అంత ద్వేషం లేదు. పవన్ కళ్యాణ్కి మాత్రం విపరీతమైన ద్వేషం ఉంది వైఎస్ కుటుంబం అంటే. రాజశేఖర రెడ్డిని పంచెలోడ తీసుకొడతానని 2009లో మాట్లాడిన చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్. 2009 నుంచి ఆ రోజున రాజశేఖర రెడ్డిని అధికారంలోకి రానియకుండా చూడాలన్నది పవన్ కళ్యాణ్ తాపత్రయం. చంద్రబాబు ఏమో రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇద్దరూ రాకూడదని ప్రయత్నిస్తే చిరంజీవి, ఈయన రాజశేఖర రెడ్డిని అధికారంలో దించడం అనేది ఒక ఎజెండా. అప్పుడు అవలేదు, పోయింది. 2014లో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం బీజేపీతో తెలుగుదేశంతో జట్టు కట్టించాడు. 2019లో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం తను విడిగా పోటీ చేసి కమ్యూనిస్టులు బీఎస్పీని అందరినీ కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి, చంద్రబాబు వ్యతిరేక ఓటుని చీల్చి జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి చూశాడు. చివరికి అదే కదా మాట్లాడింది. ముందేమో చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడి చివరిలో జగన్ అధికారంలోకి రానియను, జీవితంలో సీఎం కానివ్వను అని చెప్పాడా లేదా? అంత కసి ఎక్కడుంది? అది చంద్రబాబు విషయంలో ఉందా అట్లాంటిది? అలాగే 2024కి వచ్చేటికి మళ్ళీ జగన్ని గద్దె దించుతానన్నటువంటి